హలో వెల్కమ్ అందరికి వెల్కమ్ టు డే 111 ఆఫ్ గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్. ఈ వీడియోలో మనం క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లమ్ అండ్ ప్రాసెస్ సింక్రనైజేషన్ పీటర్సన్ సొల్యూషన్స్ గురించి తెలుసుకోబోతాం. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇది కోర్ పార్ట్ ఆఫ్ ఓఎస్. అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ ఎలా జరుగుతుంది, క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం అంటే ఏంటి, దానికి పీటర్సన్ సొల్యూషన్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటి, అసలు సింక్రనైజేషన్ అంటే ఏంటి, కంకరెన్సీ అంటే ఏంటి, ఇవన్నీ నేను మన పాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మిస్ అయితే అవి చూసి ఇక్కడికి రండి, లేదంటే కొంచెం క్లారిటీ ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ అసలు ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే వెళ్ళే ముందు మనం రేస్ కండిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేస్ కండిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో టూ ఫంక్షన్స్ ఉన్నాయి. టూ ఫంక్షన్స్ కౌంటర్ 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 వాల్యూ 5 అనుకోండి. ఒక ప్రోగ్రాంలో కౌంటర్ ప్లస్ ప్లస్ అని రాశారు, ఇంకొక ప్రోగ్రాంలో కూడా కౌంటర్ ప్లస్ ప్లస్ అని రాశారు. రెండు ప్రోగ్రాంలో కౌంటర్ ప్లస్ ప్లస్ రాశారు కదా. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాక నీ ఫైనల్ కౌంటర్ వాల్యూ ఎంత ఉండాలి? నీకు ఫైనల్ కౌంటర్ వాల్యూ 7 ఉండాలి. కానీ కానీ 7 ఉండకుండా 6 5 వస్తే అది సింక్రనైజ్డ్ వేలో ఆ రెండు ఫంక్షన్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదని అర్థం. అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కౌంటర్ వాల్యూ 6 అయింది, కానీ ఈ ఫంక్షన్ వాల్యూ అప్డేట్ అవ్వలేదు. అంటే కౌంటర్ వాల్యూ 6 అయిందన్న అప్డేట్ ఈ ఫంక్షన్కి రాలేదు. ఈ ఫంక్షన్ కూడా కౌంటర్ వాల్యూ 5 అనే అనుకొని ఫైనల్ అవుట్పుట్ 5 ఇచ్చింది. అంటే రెండు ఫంక్షన్లు ఎగ్జిక్యూట్ అయ్యాక కూడా నీకు కౌంటర్ వాల్యూ 5 వచ్చింది. అంటే ఈ రెండు ప్రాసెస్ సింక్రనైజ్డ్ వేలో జరగనట్టు. అర్థమైందా? ఇప్పుడు రేస్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. 2 మార్క్స్ అడిగినా అడుగుతారు. జస్ట్ ఈ రేస్ కండిషన్ అంటే ఏంటి, ఈ పీపీటీ చదివి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ప్రాసెస్ సింక్రనైజేషన్ మరి ఇలా రెండు ప్రాసెస్లు కాదు, మల్టిపుల్ ప్రాసెస్లు ప్యారలల్గా రన్ అవుతున్నప్పుడు వాటికి కామన్గా షేర్డ్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ షేర్డ్ వేరియబుల్స్ ఒక ప్రాసెస్లో అప్డేట్ అవుతాయి. ఆ అప్డేట్ అయినది ఇంకొక ప్రాసెస్కి తెలియాలి. ఈ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఆల్రెడీ మీరు డేటాబేస్ మేనేజ్మెంట్ కనుక చదువుంటే కంకరెన్సీ కంట్రోల్ టెక్నిక్స్ ఇవన్నీ అక్కడ కూడా వచ్చుంటాయి. సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ కూడా వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి క్రిటికల్ సెక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చాం. అసలు క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి? ఈ థియరీ అంతా అదే ఇచ్చాను, ఒకసారి మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటంటే, మీకు బయట ఎన్ని ప్రాసెస్లు జరుగుతున్నా ఈ పర్టికులర్ క్రిటికల్ సెక్షన్లో మాత్రం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. మీకు ఇంకా క్లారిటీగా ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే కనుక, ఐఆర్సిటిసి తత్కాల్ టికెట్ బుకింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బుక్ మై షో టికెట్ బుకింగ్స్ ఉన్నాయి. లేకపోతే టిటిడి దేవస్థానం టికెట్ బుకింగ్స్ ఉన్నాయి. ఇవంతా ఎలా ఎలా జరుగుతాయి? మామూలుగా ఒక 1 మినిట్లో ఎంతమంది యూజర్స్ ఆ బుకింగ్స్ ఓపెన్ చేయాలని వస్తారు. మరి కొంతమందికి మాత్రమే టికెట్స్ ఎలా దొరుకుతున్నాయి అంటే ఈ క్రిటికల్ సెక్షనే. ఇప్పుడు ఒక మూవీ టికెట్ బుక్ మై షోలోకి వెళ్ళి చూడాలంటే ఒక 1,00,000 మంది అయినా 1000 మంది అయినా ఎంతమంది అయినా చూడగలరు. కానీ ఆ మూవీ టికెట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు అది క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళినట్టు. 1000 మంది ఒకేసారి పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళలేరు. అర్థమవుతుందా? సో ఒకడు మాత్రమే పేమెంట్ సెక్షన్లోకి వెళ్తాడు. ఒకడు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళగానే ఆ సీట్ అనేది బ్లాక్ అవుతుంది. మీరు ఆల్రెడీ బుక్ మై షోలో కానీ ఇలా ఏమన్నా టికెట్ బుకింగ్స్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. మీరు పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళగానే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆ టికెట్ బ్లాక్ అయి ఉంటుంది. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అయితేనే ఆ టికెట్ మీకు రిజర్వ్డ్ అవుతుంది. లేకపోతే ఒక పర్టికులర్ సైట్ 2-3 సార్లు రిఫ్రెష్ చేయగానే మళ్ళీ ఆ టికెట్ మీకు ఓపెన్ అవుతుంది. అదే క్రిటికల్ సెక్షన్. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటంటే, అవుట్ సైడ్ ద క్రిటికల్ సెక్షన్ ఎన్ని ప్రాసెస్లు ఉన్నా ఈ క్రిటికల్ సెక్షన్లో మాత్రం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదే మీకు ఇంగ్లీష్ డెఫినేషన్లో ఇచ్చా. ఐఆర్సీ టికెట్స్లో అయినా ఇదే జరుగుతుంది, టీటీడీ దేవస్థానం టికెట్స్లో అయినా జరుగుతుంది. అవైలబుల్ టికెట్స్ ఎన్ని ఉన్నాయని ఎంతమంది అయినా చూడొచ్చు. కానీ ఆ టికెట్ ఆధార్ కార్డ్ అవన్నీ కొట్టి పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు క్రిటికల్ సెక్షన్లోకి వెళ్ళిపోయినట్టు. మీరు ఆ సెక్షన్లో మీరు ఒక్కళ్ళే ఉన్నట్టు. మీ అవుట్పుట్ని బట్టే ఆ టికెట్ మీకు బుక్ అయిందా లేదా అదంతా తెలుస్తుంది. ఈ క్రిటికల్ సెక్షన్లో 4 సెక్షన్స్ ఉన్నాయి. ఎంట్రీ సెక్షన్, క్రిటికల్ సెక్షన్, ఎగ్జిట్ సెక్షన్, రిమైండర్ సెక్షన్. ఎంట్రీ సెక్షన్ అంటే మీరు ఎంటర్ అయ్యే సెక్షన్. క్రిటికల్ సెక్షన్ అంటే మెయిన్ కోర్ కామన్ వేరియబుల్. ఇక్కడ మీ కామన్ వేరియబుల్ మీ టికెట్. ఎగ్జిట్ సెక్షన్ అంటే ఆ టికెట్ బుకింగ్ అయిపోయి వెళ్ళిపోతారు. రిమైండర్ సెక్షన్ అంటే నెక్స్ట్ అవుట్ సైడ్ ద క్రిటికల్ సెక్షన్ మీ టికెట్ సక్సెస్ఫుల్ అని చూపించడం, ఇదంతా రిమైండర్ సెక్షన్. ఓకేనా? ఈ critical section is a part of program where the one process is shared resources. The main is
ప్రాబ్లమ్ ఇస్ టు ఎన్షూర్ ఓన్లీ వన్ ప్రాసెస్. ఈ క్లాసికల్ డెఫినేషన్ మీరు చదివి అర్థం చేసుకుని ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్ ప్రాబ్లం ఎనీ కాన్ఫ్లిక్ట్ రాకుండా మనం హ్యాండిల్ చేయాలి అంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెస్, బౌండెడ్ వెయిటింగ్, ఈ 3 అనేవి క్రిటికల్ సెక్షన్లో ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఎసెన్షియల్ కండిషన్స్, రిక్వైర్మెంట్స్. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే క్రిటికల్ సెక్షన్లో ఒక ప్రాబ్లం, ఒక ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వగలదు. ఇది క్రిటికల్ సెక్షన్ అనుకోండి, బయట 1000 ప్రాసెస్లు ఉండొచ్చు, దీని తర్వాత 1000 ప్రాసెస్లు ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ప్రోగ్రెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఇక్కడ 1001 ప్రాసెస్ వచ్చాయనుకోండి, క్రిటికల్ సెక్షన్లో ఎప్పుడు 0 అంటే ఏ ప్రాసెస్ లేకుండా ఉండకూడదు. ఈ 1000 ప్రాసెస్ నుంచి వెంటనే ఇంకొకడు సెలెక్ట్ అయ్యి, ఎవడు సెలెక్ట్ అవుతాడు అనేది అల్గోరిథం డిఫరెంట్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సమ్ వాడతావా, ఎస్జేఎఫ్ వాడతావా, 5 వాడతావా అనేది ఇంకా అది ప్రోగ్రామర్ ఇష్టం. వాడు కోడింగ్ ఎలా చేశాడో మనకు తెలియదు, దేని బేసిస్ కోడింగ్ చేశాడో మనకు తెలియదు. ఎవడో ఒకరిని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసి వాడిని క్రిటికల్ సెక్షన్లో పంపించేయాలి. క్రిటికల్ సెక్షన్లో పంపించాక మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెస్, బౌండెడ్ వెయిటింగ్. ఈ బౌండెడ్ వెయిటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు యూజర్స్ ఉన్నారు, ఇద్దరు యూజర్స్ ఒక టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారు. క్రిటికల్ సెక్షన్లోకి వచ్చాడు రాము, సోము అనుకోండి. రాము క్రిటికల్ సెక్షన్లోకి వచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రామునే వచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రామునే వచ్చాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇలా అవ్వకూడదు. ఇలా అయితే అది మనకి ఎఫిషియెంట్గా కాదు. సోము మన మన సిస్టమ్ని మళ్ళీ వాడాడు, మన బుక్ మై షో యాప్ కానీ మన ఈ యాప్స్ కానీ మళ్ళీ వాడాడు. సో బౌండెడ్ వెయిటింగ్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రాసెస్కి ఫెయిర్ అమౌంట్ ఆఫ్ ఛాన్స్ రావాలి. అంటే ఒకసారి రాము ఎగ్జిక్యూట్ అయితే నెక్స్ట్ సోము ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు మీరు ఐఆర్సిటీసీ లేదా తత్కాల్ టికెట్స్, టిటిడి టికెట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కసారి ఒక పర్సన్కే ఛాన్స్ వచ్చి మిగతా వాళ్ళకి ఛాన్స్ వస్తే అది అన్ఫేర్ కదా. మీరే కేసు వేస్తారు డైరెక్ట్గా ఆ బుకింగ్ యాప్స్ వాళ్ళ మీద, ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ మీద. అలా అవ్వకూడదు కాబట్టి మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెస్, బౌండెడ్ వెయిటింగ్ అనేది మన క్రిటికల్ సెక్షన్కి ఎసెన్షియల్ కండిషన్స్. మరి ప్రాసెస్ సింక్రనై ఈ ఐఆర్సిటీసీ ఎగ్జాంపుల్ మేము మీకు పీడిఎఫ్లో ఇచ్చాను, ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అయితే ఈ క్రిటికల్ ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లం ఉంది కదా, ఒక షేర్డ్ వేరియబుల్ని మల్టిపుల్ ప్రాసెసెస్ యాక్సెస్ చేస్తున్నాయి. మనకు చాలా ప్రాబ్లమ్స్, 3 క్లాసికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం కానీ, రీడర్ రైటర్ ప్రాబ్లం కానీ, డైనమిక్ ఫిలాసఫర్ ప్రాబ్లం కానీ, ఈ 3 మనకు సిలబస్లో ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. నేను నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏ అప్రోచ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనకి దానికి 3 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్, ఇంకోటి హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్, ఇంకోటి ఓఎస్ సపోర్టెడ్ సొల్యూషన్. ఫస్ట్ ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ చూద్దాం, పీటర్సన్స్ అల్గారిథం. ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా సెమ్లో కానీ మిడ్లో కానీ పీటర్సన్స్ అల్గారిథం అడుగుతారు. 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ మ్యాక్సిమం 5 మార్క్స్కే. అండ్ పీటర్సన్స్ అల్గారిథం ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోస్లో హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్, ఓఎస్ సపోర్టెడ్ సొల్యూషన్స్ చూద్దాము. అసలు పీటర్సన్స్ అల్గారిథం ఏంటి, మనకు పీటర్సన్ ఏం చెప్పాడు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. పీటర్సన్స్ అల్గారిథం ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. కోడ్ ల్యాబ్ ఉంటే కోడ్ కూడా కొట్టాలి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. పీటర్సన్స్ అల్గారిథం ఏం చెప్పాడంటే ఫస్ట్ వాడికి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాడు. ఫ్లాగ్ అనే 2 వేరియబుల్స్, ఫ్లాగ్ అనే అరే 2 ట్రూ 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 ఫాల్స్ లాగా, టర్న్ అనే ఇంకొక వేరియబుల్. 2 ప్రాసెస్ పీటర్సన్ సొల్యూషన్ అనేది మనం 2 ప్రాసెస్కే వాడతాము. ఎక్కువ ప్రాసెస్ కూడా వాడతాం కానీ కోడ్ అనేది మనకు కాంప్లెక్స్ అవుతుంది. సో ఇప్పుడు మీ దగ్గర P1 P2 అనే 2 ప్రాసెస్ ఉన్నాయి, ఒక షేర్డ్ వేరియబుల్ ఉంది. ఇక్కడ ఈ కోడ్లో మనం వాడే 2 వేరియబుల్స్ బూల్, ఇనీషియల్గా 2 ఫాల్స్, బూల్ ఇనీషియల్ వాల్యూ ఫాల్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ టర్న్ ఉంది, ఓకేనా, టర్న్ ఉంది. మన పీటర్సన్ అల్గారిథం వాడు ఏం చెప్పాడంటే ఇనీషియల్గా I వాల్యూ 0, J వాల్యూ 1, 2 ప్రాసెసెస్ వస్తాయి ఈ అల్గారిథం లోపలికి. ఈ అల్గారిథం లోపలికి 2 ప్రాసెస్ వచ్చాక క్రిటికల్ సెక్షన్లోకి ఒక ప్రాసెస్ ఎలా అవుతుంది అనేది కోడ్, ఇక్కడ సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్ కోడ్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ I వాల్యూ 0, J వాల్యూ 1 కదా. ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ 0 ట్రూ, ఇనీషియల్గా 2, ఈ ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1. ఇనీషియల్గా ఈ అరేలో 2 ఫ్లాగ్ వాల్యూస్ ఫాల్స్. ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ 0 ట్రూ అయింది కాబట్టి ఈ వాల్యూ ట్రూ, ఈ వాల్యూ ట్రూ, ఈ వాల్యూ ట్రూ అయింది కదా. నెక్స్ట్ టర్న్ ఈక్వల్ టు J,
అంటే జే వాల్యూ 1 కాబట్టి టర్న్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. అంటే టర్న్ వాల్యూ 1. నెక్స్ట్ ఇక్కడ ఒక వైల్ లూప్ ఇచ్చాడు. వైల్ లూప్లో ఏమిచ్చాడు? ఫ్లాగ్ ఆఫ్ ఐ అండ్ టర్న్ ఈక్వల్ టు జే అన్నాడు. ఫ్లాగ్ ఆఫ్ జే వాల్యూ అంత ఫాల్స్. టర్న్ ఈక్వల్ టు జే, టర్న్ ఈక్వల్ టు జే కండిషన్ ట్రూ. కానీ ఇక్కడ ఎండ్ గేట్ ఉంది. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి వెంటనే మన ప్రాసెస్ అనేది ఈ క్రిటికల్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ P0 ప్రాసెస్ ఎంటర్ అయితే. అదే ఇప్పుడు P1 ప్రాసెస్ ఎంటర్ అయింది అనుకోండి, అది ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. ఈ సెమీకోలన్ మీనింగ్ ఏంటంటే వైల్ లూప్ కండిషన్, ఇది దీని మీనింగ్. ఒకవేళ ఏదన్నా ప్రాసెస్ ఈ వైల్ లూప్లోకి ఎంటర్ అయింది అనుకో, వైల్ లూప్ మనకి ఇన్ఫినిట్ లూప్ లాగా కదా, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్లోనే తిరుగుతూ ఉంటుంది. P2 ప్రాసెస్ వస్తే P1 ప్రాసెస్ క్రిటికల్ సెక్షన్లో ఉన్నంత వరకు. ఎంతవరకు? నెక్స్ట్ క్రిటికల్ సెక్షన్లో నుంచి P1 ప్రాసెస్ అనేది వచ్చి ఈ ఫ్లాగ్ వాల్యూని మార్చేదాకా ఈ వైల్ లూప్లోనే P2 తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు మన క్రిటికల్ సెక్షన్లో ఎవడున్నాడు? అంటే P1 ఉన్నాడు. P2 వచ్చినా ఈ వైల్ లూప్లోనే తిరుగుతూ ఉంటాడు. ఈ వైల్ లూప్ మీనింగ్ మళ్ళీ చెప్తున్నాను, బిజీ వెయిటింగ్ అంటాం దీన్ని, ఇన్ఫైనైట్ లూప్. ఇది ఈ వైల్ లూప్ మీనింగ్. P2 వచ్చినా ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఎందుకంటే రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి. ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒకటి ఫాల్స్ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాడు. అది ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? P1 అనేవాడు క్రిటికల్ సెక్షన్లో నుంచి బయటకు వచ్చేసి ఈ కండిషన్ని మార్చేదాకా. సో ఇప్పుడు మన P1 అనేవాడు క్రిటికల్ సెక్షన్లో ఉన్నాడు, వాడి పని ఏదో వాడు చేసుకున్నాడు, బయటకు వచ్చాడు, ఫ్లాగ్ ఆఫ్ ఐ ఫాల్స్ చేశాడు. ఫ్లాగ్ ఆఫ్ ఐ ఫాల్స్ చేయగానే ఈ వైల్ లూప్లోకి వచ్చాడు. ఈ వైల్ లూప్లోకి వచ్చి ఆ వైల్ లూప్లోకి వచ్చిన P2 వెంటనే క్రిటికల్ సెక్షన్లోకి వస్తాడు. సో ఈ విధంగా మనకి క్రిటికల్ సెక్షన్లో ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వడం, మనకి పీటర్సన్ సొల్యూషన్ ద్వారా మ్యూచువల్ ఎక్స్క్లూజన్ రావడం, బౌండెడ్ వెయిటింగ్, ఇంకొక మూడో కండిషన్ ఏంటి? ప్రోగ్రెస్. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ అల్గారిథం ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాం. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిమైండ్ చేసి చూడండి. ఏం లేదబ్బా, బూలియన్ వేరియబుల్ ఉంటుంది, టర్న్ అని ఇంకో వేరియబుల్ ఉంటుంది, P1 P2 రెండు ప్రాసెస్లే ఉంటాయి. ఒక ప్రాసెస్ ఎంటర్ అవ్వగానే క్రిటికల్ సెక్షన్లో దాని పని చేసుకుంటుంది, ఇంకొక ప్రాసెస్ వచ్చిన వైల్ లూప్లోనే తిరుగుతూ ఉంటుంది. క్రిటికల్ సెక్షన్ నుంచి ప్రాసెస్ బయటికి వెళ్ళంగానే వైల్ లూప్లో ఉన్న ప్రాసెస్ మళ్ళీ క్రిటికల్ సెక్షన్లోకి వచ్చేస్తుంది. ఆ రెండు రిమైన్ సెక్షన్లోకి వచ్చేసి మనకి పీటర్సన్ సొల్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ వైల్ లూప్ అనమాట. డూ వైల్ లూప్, వైల్ ఆఫ్ ట్రూ, డూ అంటే ఇది ఇన్ఫినైట్ లూప్ అనమాట. ఈ రెండు ప్రాసెస్ బయటకు వచ్చేదాకా రన్ అవుతూనే ఉంటాయి. సో ఇదే మనకి సాఫ్ట్వేర్ బేస్డ్ పీటర్సన్ సొల్యూషన్. దానికి సంబంధించిన థియరీ ఇచ్చాను, పీపీటీ చూసి మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. FAQs, frequently asked questions ఏంటి? Can Peterson's algorithm can be used more than two processes? పీటర్సన్ సొల్యూషన్ 2 మార్క్స్ కన్నా ఎక్కువ, ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్ మిడ్లో అడిగారు. వాడచ్చా అంటే వాడచ్చు, కానీ ఒక సర్టెన్ లిమిట్, సర్టెన్ కండిషన్స్ ప్రకారం వాడచ్చు. రేస్ కండిషన్ అంటే ఏంటి చదవండి, 2 మార్క్స్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టార్వేషన్ అంటే ఏంటి? ఇది కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్. రేస్ కండిషన్ అంటే ఏంటి? స్టార్వేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ పీటర్సన్ సొల్యూషన్ 2 ప్రాసెస్ కంటే ఎక్కువ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఇవన్నీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. పీపీటీ చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకుంటే మనం క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాన్ని సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటి, హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటి, OS సొల్యూషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోలో సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ పీటర్సన్ అల్గోరిథం మీకు క్లియర్గా చెప్పా కదా. నెక్స్ట్ వీడియోలో హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాము.